ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బేగం బజార్లో ఉన్న ఫుట్పాత్ షాపింగ్ అనేది చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకు చాలా ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పీటలు అలాగే పప్పు గుత్తి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రైస్ అయితే తెలుసుకుందాం ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో ఇది ఎంత ఉంటుంది అంకుల్? ఒకటి 500, ఒక 500 రూపీస్. ఇలా డిజైన్ ఉంటే 600. ఒకవేళ మనం ఇలా డిజైన్ టైప్ తీసుకోవాలి అనుకుంటే 600 అనేది ఉంటుందన్నమాట. సో ఇలా పీటలు అయితే దొరుకుతాయి. ఈ ప్లెయిన్లో మనము సిల్వర్ కలర్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు 500కే వస్తుందన్నమాట. సో ఇట్లా పీటలు ఎంత ఉంటాయి అంకుల్? పీటలు ఎంత? 400 రూపీస్ సెట్ అనమాట. సో ఈ రెండు వస్తాయి మనకి, పెళ్ళిలో వేస్తారు కదా, సో అట్లాంటి టైప్ ఆఫ్ పీటలు అనమాట. సో ఇది తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే దీనిపైన డిజైన్ అనేది ఎక్కువగా వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు, ఇలా డిజైన్ అనేది వస్తుంది బార్డర్కి. అండ్ ప్లస్ గోల్డెన్ కలర్లో ఉంటాయన్నమాట. మనకి 400, 500 ఉంటాయన్నమాట. సో ఇలా నార్మల్గా తీసుకుంటే ఎంత ఉంటుందో అడిగి తెలుసుకుందాం. ఇలా నార్మల్గా తీసుకుంటే 320. ఓకే, 320 రూపీస్ అనమాట. ఇలా నార్మల్గా కనుక తీసుకున్నట్లయితే మనము 320 రూపీస్ అనేది పడుతుందన్నమాట. సో పప్పు గుత్తి ఎంత ఉంటుంది ఒకటి అంకుల్? ఇదెంత? 50 రూపాయలు. ఓకే, 50 నుంచి స్టార్టింగ్, 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందంట. సో ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్నీ కూడా ఒక 20 రూపీస్, 30 రూపీస్ అలానే ఉంటాయన్నమాట. 50 వరకే ఉంటాయి, 50 అయితే దాటవు. సో ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. అండ్ ఇవే కాకుండా మనకు చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఇది వచ్చేసి 5 రూపీస్కి ఒకటి అలా పడుతుంది అనమాట మనకి. అండ్ తర్వాత దేవుడికి సంబంధించిన ఇవన్నీ కూడా దేవుడికి వేస్తారు కదా, సో అలా అనమాట. సో నల్ల పూసలు, తర్వాత వచ్చేసి చిన్ని బ్యాంగిల్స్ అనమాట మనకి ఇలా ఇస్తారు. అండ్ తర్వాత ఇలా మిర్రర్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట. సో చిన్ని మిర్రర్స్ మన దుర్గామాత పూజ చేసేటప్పుడు పెడతారు కదా, చిన్ని మిర్రరు. అలాగే వచ్చేసి చిన్ని కోము, ఇలా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ మెట్టలు దేవుడికి పెడతాం కదా, మెట్టలు. అండ్ చిన్ని గాజులు, చాలామంది కొంతమంది చిన్ని గాజులు వేస్తారు, కొంతమంది పెద్ద గాజులు వేస్తారనమాట. సో తర్వాత నీడిల్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి మనకి. ఇది మనకు బేగం బజార్ సర్కిల్లోనే ఉంటుందన్నమాట. బేగం బజార్ ఇదంతా కూడా మనకు బేగం బజార్ అనమాట. సో చూసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి అప్పట్లో ఇసుకు క్యా బోల్తే ఇసుకో ఒక ఆడుకునేది అప్పట్లో, గిచ్చెలతో ఆడుకుంటే కదా. ఎంత? 350 రూపీస్ అనమాట. సో అప్పటితో గింజలతో ఆడుకునే వాళ్ళం కదా, సో అది చిన్న రోకలు. అండ్ ఇక చోటా కితనమే 150 రూపీస్. సో ఇలా ఉంటాయన్నమాట. సో పీటలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, వీళ్ళతో కూడా చాలా మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళతో కూడా సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఇలా ఇట్లాంటి టైప్ ఆఫ్ బొమ్మలు, తర్వాత వచ్చేసి పూసలు, గాజులు ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి అన్నమాట. సో తర్వాత చపాతీ చేసుకోవడానికి అండ్ ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. పీటలు మనకు 350 రూపీస్ అలా ఉంటుంది. ఇవన్నీ కూడా అవేనమాట. సో ఓన్లీ ప్లెయిన్లో మాత్రమే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇవి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇవి చూస్తున్నాం. ఏ కితనమే 250 రూపీస్ పడుతుంది అనమాట. ఒకటి 250 రూపీస్. సో ఇలా చిన్ని రోళ్ళు, తర్వాత వచ్చేసి పీటలు, చపాతీ పీటలు అండ్ ఇలా ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట. సో ఇందాక మనం అక్కడ చూసిన విధంగా మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్లో పీటలు అనేది కూడా ఉంటాయన్నమాట. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మనకు. నచ్చిన వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా రండి, షాపింగ్ అనేది చేయండి. చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఏ కితమే 150కి వస్తుంది, 250 కానీ 150కి వచ్చేస్తుందంట మనకి. సో నచ్చితే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది 50 రూపీస్, 70 రూపీస్ కానీ 50 రూపీస్కి ఇచ్చేస్తారంట. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా సీజర్, ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట మనకి, చూసుకోవచ్చు. అండ్ చాలా అన్నీ కూడా చాలా తక్కువ రేట్కి వస్తాయన్నమాట. ఫుట్పాత్ షాపింగ్ లాగా ఉంటుంది మనకి. ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. మీకు ఏది కావాలి అనుకుంటే అది దొరుకుతుంది ఇక్కడ. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుందన్నమాట. లీలపీట అడుగుదాం ఒకసారి. ఈ ఎక్కితమే ఎంత ఉంటుంది? 100 రూపీస్కి ఒకటి. సో మేమైతే లీలపీట అంటాము, చాలామంది ఏమంటారో తెలియదు కానీ నీలపీట అంటారనమాట. సో మా నాన్నమ్మ వాళ్ళు అనేవాళ్ళు, అప్పట్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా
అండ్ ఇలా ఉంటుంది షాపింగ్ మొత్తం కూడా. తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉంటాయన్నమాట, చూద్దాం మరి. ఓకే కైసే దేతే ये మొత్తం వచ్చేసి మనకు 180 రూపీస్కి మొత్తం సెట్స్ కూడా వస్తాయి. ఓన్లీ తీసుకోవాలి అనుకుంటే 50 రూపీస్ పడుతుందంట. మొత్తం ఈ సెట్ ఒకటి తీసుకోవాలి అంటే 50, మొత్తం తీసుకోవాలి అంటే 180 రూపీస్. ఈ బ్యాంగిల్స్ 140 నుంచి 160 ఉన్నాయి. సో ఫ్యాన్సీలో కూడా ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. ఇలా మనకు పక్కన బ్యాంగిల్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా డిజైన్స్లో దొరుకుతున్నాయి. మనకి ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్లో దొరుకుతున్నాయి. చోటా బచ్చా ఇంకా కిత్తమే 120 రూపీస్కి 4 వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా 120నే. పెద్దవాళ్ళ సైజ్ అయినా చిన్నవాళ్ళ సైజ్ అయినా 120 రూపీస్ మాత్రమే. సో నచ్చితే ట్రై చేసుకోవచ్చు. సో అవే కాకుండా మనకి ఇలా బ్యాగ్స్ కూడా దొరుకుతాయన్నమాట. మనం ఒకవేళ బేగం బజార్లో షాపింగ్ చేయడానికి వచ్చాము, మర్చిపోయాము బ్యాగ్స్ తీసుకోవడం అంటే ఇట్లా బ్యాగ్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఓన్లీ 100 రూపీస్, 50 రూపీస్, అలాగే 150 రూపీస్, ఇలా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అందుబాటులో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. చుట్టూరా మనకి ఇలా షాపింగ్ అనేది ఉంటుందన్నమాట మొత్తం కూడా. అండ్ ఇది రోకలి, సో చూసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ 60 రూపీస్, 50 రూపీస్ అలా ఉంటుందన్నమాట. ఇలా మనకు చాలా ఉన్నాయి. చాలా క్రౌడ్గా ఉంది, ఫుల్ రష్గా ఉందన్నమాట మొత్తం కూడా. వీళ్ళు చూసేది వచ్చేసి 150 రూపీస్ అంట. సో 2 వస్తాయి. చిన్ని పీటల్స్ టైప్ ఉంటాయన్నమాట. చిన్ని పూరి అది ఏం చేస్తారో నాకు కూడా తెలీదు. సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది మొత్తం కూడా షాపింగ్ అయితే ఇది అన్నమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక విగ్రహం అనేది ఉంటుంది, సారీ. అండ్ తర్వాత వచ్చేసి ఇలా మొత్తం ఓవరాల్గా బేగం బజార్ ఫుట్పాత్ షాపింగ్ అనమాట. ఇదంతా కూడా చాలామంది వచ్చి షాపింగ్ అనేది చేసుకెళ్తుంటారు. ఇదంతా కూడా బేగం బజార్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా సర్కిల్ టైప్ ఉంటుందన్నమాట మనకి. అక్కడే మనకి ఇలా ఫుట్పాత్ షాపింగ్ అనేది అందుబాటులో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా జ్యువెలరీ అండ్ కిచెన్ వేర్ ఐటమ్స్ చాలానే దొరుకుతాయి మనకి. సో నచ్చినట్లయితే ఎవరైనా సరే డెఫినెట్గా రండి, విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కొట్టండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని. బాయ్ బాయ్.